హలో హాయ్. శ్రీ మేఘన శిక్షణా సంస్థ విజయనగరం తరపున ఈ వీడియో మీ ముందుకు వస్తుంది. గత కొన్ని రోజులుగా ఆంధ్రుల సాంఘిక చరిత్ర గ్రూప్ 2 పేపర్ 2కి సంబంధించి మీకు ఈ వీడియోస్ చేస్తూ వస్తున్నాం. అసంఖ్యాకంగా రాష్ట్రంలో మూలలో ఉన్న విద్యార్థుల కోసం ఏదో ఒక కార్యక్రమం చేయాలన్న ఒక ఆశతో ఆకాంక్షతో చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది. అందుకే కొత్త బిట్లు, కొత్త ఎక్స్టెన్షన్ బిట్లు మీకు చెప్తూ ఉన్నాం. సో ఈ ప్రయత్నం విజయవంతంగా కొనసాగడానికి మీ తరపున కూడా నాకు ఒక బహుమానం కావాలి, లేక ఒక ప్రోత్సాహం కావాలి, లేక ఒక లంచం కావాలి. ఏంటది తెలుసా? సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం, లైక్ చేయడం, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా కంటిన్యూగా ఎంతో విలువైనటువంటి సమయాన్ని కేటాయిస్తూ చెప్తున్నాం. మీకు తెలిసిందే, సీనియర్ ఫ్యాకల్టీలకి కనీసం భోజనం చేసే అవకాశం కూడా ఉండదు నెక్ మూమెంట్లో. అలాంటి మేమంతా కూడా ఈ ప్రయత్నం చేస్తున్నాము అంటే మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రోజున శాతవాహనులు మతం గురించి మనం డిస్కస్ చేస్తాం. గత వీడియోస్లో శాతవాహనులు, రాజకీయ చరిత్ర, ఆర్థిక అంశాలు ఇట్లా అన్నీ డిస్కస్ చేసాం. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ రిలీజియస్ కండిషన్స్ డ్యూరింగ్ శాతవాహన పీరియడ్. శాతవాహనాస్ వర్ వెరీ ప్రామినెంట్ రూలర్స్, అతి గొప్పవాళ్ళు. వాటి గురించి మనం టాపిక్లకి చెప్తున్నాం. సో టాపిక్లకి వెళ్ళబోయే ముందు ఒక అంశాన్ని మీతో షేర్ చేసుకుని వెళ్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 2 నోటిఫికేషన్ కోలాహలం ప్రారంభమైంది. సీనియర్ అభ్యర్థులు రివిజన్లో పడిపోయారు. కొత్త అభ్యర్థులు పుస్తకాల కోసం వెతుకులాట ప్రారంభమైంది. ఈ సమయంలో రైట్ గైడెన్స్, రైట్ మెంటార్షిప్ అవసరమని భావించి శ్రీ మేఘన శిక్షణా సంస్థ ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆ కార్యక్రమమే గ్రూప్ 2 అమృత భాండం. అమృత భాండాలు ఎలా ఉంటాయో తెలుసు కదా. ఖచ్చితంగా ఈ పదాన్ని సార్థకం చేస్తూ మనం ఒక కార్యక్రమాన్ని చేపట్టాం. మొత్తం గ్రూప్ 2లో 200 పీడిఎఫ్లు రూపొందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం జరుగుతుంది 200 పీడిఎఫ్లు. వాటిపైన 200 టెస్ట్ సిరీస్ కంటిన్యూ చేయడం జరుగుతుంది. నాట్ లెస్ దాన్ 4000 బిట్స్. ఇట్ మే బి 5000 బిట్స్ కూడా అవ్వచ్చు. ఇవన్నీ ఆషామాషి బిట్లు కాదండి. ఇవి డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రింట్ తీసుకోవచ్చు. మన శ్రీ మేఘన thinktank.com యాప్లో టెస్ట్ రాసుకుంటారు. అందుకే దీనికి అమృత భాండం అని పేరు పెట్టారు. కొత్తగా సిద్ధమయ్యే వారికి చింతించాల్సిన అక్కర్లేదు. కోచింగ్కి రాలేని వారు బాధపడక్కర్లేదు. ఇక మేము ఈ ప్రిపరేషన్ ఎలా చేయాలి అని ఆలోచన కూడా చేయక్కర్లేదు. సీనియర్స్ 1-2 సార్లు మిస్ అయిన వాళ్ళు ఎక్కడ మిస్ అవుతున్నారో పీడిఎఫ్ టెస్ట్ రాస్తే మీకు తెలుస్తుంది. బయట మార్కెట్లో ఉన్న పుస్తకాలలో లేని కొత్త అంశాలన్నీ ఈ పీడిఎఫ్లో ప్రస్తావించడం జరిగింది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే గ్రూప్ 2 అసలు పరీక్ష ఎలా ఉంటుందో అదే విధంగా ఉంటుంది. సో దీనికి సంబంధించి ఈ కార్యక్రమానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. సో మీకు డెమో పీడిఎఫ్ ప్లస్ డెమో టెస్ట్ కూడా రాయాలి. టెస్ట్ ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. చేయాలనుకుంటే పైన వీడియోలో కూడా ఉంటుంది, లేదా ఈ వాట్సాప్ నంబర్ 8074940030కి మీరు మీ వివరాలను పంపండి, రిక్వెస్ట్ పెట్టండి. తప్పనిసరిగా స్పందిస్తారు, మీకు పంపుతారు. అప్పుడు మీకు అర్థమవుతుంది. ఈ బాధపడక్కర్లేదు. 200 పీడిఎఫ్లు. ఇవన్నీ పేపర్ 1 అండ్ పేపర్ 2 అండ్ పేపర్ 3. ఫస్ట్ ఇప్పుడు పేపర్ 2, పేపర్ 3 స్టార్ట్ అయ్యాయి. సో ఇది కూడా స్టార్ట్ అయిపోతుంది. సో దిస్ ఈస్ ది ఇంపార్టెంట్ థింగ్ ఫర్ యూ. సో నౌ మనం
టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఇది డిస్కస్ చేసి మనసులో పెట్టుకోండి. అనవసరమైనటువంటి పుస్తకాలు అవసరం లేనివన్నీ మీరు చేసుకొని టైం వేస్ట్ చేసుకొని రాక వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోవద్దండి నా సలహా. నా విలువైన ప్రయత్నం కూడా మీరు ఇందులో చూడండి. సార్ ఎందుకు ఈ పేరు పెట్టారు అని ఒక మార ఆలోచన చేయండి. ఇది నిజంగా అమృత భాండంగా ఉందా, పరమ చెత్తగా ఉందా అనేది కూడా మీరు పరిశీలించాల్సిందిగా నా తరపున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సో రైట్, నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. శాతవాహనులు మతం గురించి ఇవాళ ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం. సో శాతవాహనులు ఖచ్చితంగా 7 నుంచి 8 బిట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. అందులో ఈవేళ మనం మతం గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం. శాతవాహనులు మతం గురించి మనం డిస్కస్ చేసే ముందు, మతం అంటే ఏమిటి? మతం అంటే ఒక విశ్వాసాన్ని, ఒక నమ్మకాన్ని కలిగి ఉండాలి. ఒక ఆచారాలు, సంప్రదాయాలు కలిగి ఉండాలి. వాటిని ముందుకు తీసుకెళ్ళబోయేటువంటి సాహిత్యము ఉండాలి. వాటన్నిటినీ రిప్రజెంట్ చేసే విజువల్గా ఒక కట్టడము, ఒక నిర్మాణము ఉండాలి. ఇవన్నీ మతంలో భాగాలండి. దాన్ని మతం అంటారు. కారల్ మార్క్స్ ఒక మాట అన్నారు, మతం మత్తుమందు లాంటిది, దాని జోలికి వెళ్ళద్దండి అన్నాడు. అయినప్పటికీ పూర్వకాలం నుంచి నేటి వరకు కూడా మతం మానవ జీవనవాళిలో చాలా కీలక పాత్రను పోషిస్తూ ఉంది. మరి ధార్మిక ప్రసంగాలలాగా మతం గురించి చెప్పాలా, గ్రూప్ 2కి వచ్చి బిట్లు చెప్పాలా అన్న సందేహం వస్తే నో డౌట్ మన టార్గెట్ ఏంటి, బిట్సే. కాబట్టి ఆ విధంగా మన ప్రసంగం కొనసాగుతుంది. మతం గురించి చెప్పాలంటే జగ్గి వాసుదేవ్ అతని ప్రసంగాలు వినాలి మీరు. గ్రూప్ 2 ప్రసంగాలు వినాలంటే ఇలాంటి వీడియోలు వినాల్సి వస్తుంది. మతం గురించి ఒక మాట అన్నా. మరి శాతవాహనులు దాదాపు 400 సంవత్సరాలకు పైగా పరిపాలించి ఆంధ్ర ప్రాంతాన్ని, ఆంధ్రుల యొక్క ప్రతిష్టను ఇనుముడింపు చేసినటువంటి ఒక గొప్ప సామ్రాజ్యంగా పెరిగాంచినటువంటి శాతవాహనుల మతం ఏ విధంగా ఉంది అని మనం ఆలోచన చేసినప్పుడు వారి యొక్క అధికారిక మతం ఏదంటే వైదికం. సో శాతవాహనుల యొక్క అధికారిక మతం వైదికం అంటారు. వైదిక మతాన్ని వారు అధికారికంగా చేసుకున్నారు. ఎట్లా మీరు చెప్పగలరు అని అంటే, ఎస్ వీ హ్యావ్ సర్టెన్ ఎవిడెన్సెస్. ఎట్లా చెప్పగలమంటే నానాఘాటు శాస్త్రం అందుకు మొట్టమొదటి ఆధారం అవుతుంది. ఏం చెప్తుంది నానాఘాటు శాస్త్రం? అర్లియర్ వీడియోస్ మీరు విన్నారు. నానాఘాటు శాస్త్రం, నానాఘాటు శాస్త్రం ఏం చెప్తుంది అంటే వైదిక మతం గురించి ప్రస్తావన ఇందులో ఉన్నది, భాగవత మతం గురించి ప్రస్తావన ఇందులో ఉన్నది. సో వైదికం గురించి, భాగవత మతం గురించి ప్రస్తావన నానాఘాటు శాస్త్రంలో ఉన్నది. ఏమని ఉన్నది? మొదటి శాతకర్ణి 2 సార్లు అశ్వమేధ యాగాన్ని, ఒకసారి రాజసూ యాగాన్ని నిర్వహించారట. అశ్వమేధ యాగం అంటే ఏమిటి? రాజ్యకాంక్ష కోసం రాజులు లేక చక్రవర్తులు నిర్వహించే యాగము. కాబట్టి వీరు ఈ యాగాలు వైదికానికి చిహ్నం కాబట్టి వైదిక మతాన్ని అనుసరించారు. అఫీషియల్ రిలీజియన్ వైదికం, బట్ ఎక్కువ ఆదరణ లభించింది ఏమిటంటే బౌద్ధము. సో బుద్ధిజం, బౌద్ధం సో వాచ్ ఫ్లోరిష్ మార్చ్ అండ్ మార్చ్ మోర్ అండ్ మోర్. సో అందువల్ల అధికారిక మతం వైదికమైతే బాగా ప్రసిద్ధిగా చెందిందంటే బౌద్ధము అంటారు. మరి ఈ వైదికానికి మొదటి శాతకాన్ని ప్రోత్సాహమిస్తే వైదికాన్ని దాన్ని ఒక పీక్ లెవెల్కి తీసుకెళ్ళింది ఎవరంటే గౌతమిపుత్ర శాతకాన్ని. ఎట్లా చెప్పగలరు? నాసిక శాస్త్రంలో ఆ విషయాన్ని ప్రస్తావించడం జరిగినది. సో మనం గమనించాల్సినటువంటి అంశాలు ఈ రకంగా ఉన్నాయి. మరి శాతవాహనుల కులదైవం ఎవరు? సూర్యుడు. సూర్యు యొక్క ఆరాధన శాతవాహనులు చేపట్టారు. సో ఇక మనం కానీ చెప్పినట్లయితే ఈ వైదికంలో 2 శాఖలు ఉన్నాయి. చూడండి, వైదికంలో 2 శాఖలు మనకు కనపడతాయి. ఒకటి వైష్ణవం, 2 శైవం. వైదికంలో ఏం కనపడతాయండి? వైష్ణవం.
వైష్ణవం ఒకటి, రెండోది ఏంటంటే శైవం కనపడుతుంది. బాగా జాగ్రత్తగా వినండి. వైష్ణవం ఒక్కసారి మనము ఆలోచన చేసుకుంటే వైష్ణవం అనేటువంటిది ఏమిటి? వైష్ణవం అనేది గౌతమీపుత్ర శాతకర్ణి వైష్ణవానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. సో వైష్ణవం ఏ శాతకర్ణి కాలంలో బాగా వెళ్ళిందంటే గౌతమీపుత్ర శాతకర్ణి కాలంలో వైష్ణవం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది అని మనకు తెలుస్తుంది. ఇక శైవం, ఈ శైవం గురించి చెప్పడానికి చాలా ఆసక్తికరమైన నేపథ్యాలు శాతవాహనుల కాలంలో ఉన్నది. శాతవాహనుల కాలంలో శైవము ఎలా వర్ధిల్లిందని చెప్పడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. శాతవాహన రాజులో మీరు పేరు వినే ఉంటారు. మొదటి పులోమావి, పులోమావి లేక పులోమావి అంటారు. ఈ మొదటి పులోమావి అని మనకు అంటారు. పులోమావి అనే పదానికి అర్థం ఏంటంటే స్కందుడు లేక కార్తికేయుడు అని అర్థం. స్కందుడు లేక కార్తికేయుడు అని అర్థం. ఏది పులోమావి అంటే? సో మనం అర్థం చేసుకోవాల్సింది ఇది. కాబట్టి దీన్ని బట్టి శైవానికి ఉన్న ప్రాధాన్యత మనకు అర్థమవుతుంది. ఇక హానుడు రాసిన గాథా సప్తసతి శివస్తోత్రంతో మొదలవుతుంది. హానుడు రాసిన గాథా సప్తసతి శివస్తోత్రంతో మొదలవుతుంది. అంతేకాకుండా ఈ ఈ ఈ గాథా సప్తసతిలో గణపతి గురించి, శక్తికి సంబంధించినటువంటి ఆలయాల ప్రస్తావన కూడా మనం చూస్తాం. అందుకని మనం అనేక రకాలుగా ఆలోచన చేసినప్పుడు శైవం బాగా ప్రాచుర్యంలో ఉంది అని చెప్తారు. అండ్ వన్ మోర్ పాయింట్ ఇస్తే శివశ్రీ శాతకర్ణి పేరు వినే ఉంటారు కదా మీరు. ఆ శివశ్రీ శాతకర్ణిలో కూడా మనం ప్రస్తావిస్తే శైవం ఎలా ఉంది అని మనకు అర్థమవుతుంది. ఇక మరొక అంశం గాథా సప్తశతిలో పార్వతీ కళ్యాణం గురించి కూడా ప్రస్తావించడం జరిగినది. సో పార్వతీ కళ్యాణం గురించి ప్రస్తావించారు. ఇన్ని ఆధారాలు ఉండడమే కాకుండా విజువల్గా మరొక ఆధారం ఉన్నది. ఏమిటి? గుడిమల్లం. సో శైవానికి సంబంధించిన ఆధారాలు చూసినప్పుడు గుడిమల్లం అనేది ఆంధ్రదేశంలో అతి ప్రాచీనమైన శివాలయం. గుడిమల్లం ఆంధ్రదేశంలో అతి ప్రాచీనమైన శివాలయం. చిత్తూరు జిల్లా రేణిగుంటకి సమీపంలో ఉంటుంది. పరశురామేశ్వరుడు ఇక్కడ ఉన్నాడు. 2008 గ్రూప్ 2లో గుడిమల్లంలో ఉన్నటువంటిది ఎవరు అని అడిగారు. సో పరశురామేశ్వరుడు ఉన్నాడు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే శివలింగం పైన శివుడి విగ్రహం ఉండడం, అది 13 అడుగుల ఎత్తు ఉండడం, చుట్టూ వెరబోసుకొని ఎర్రని కళ్ళతో ఉగ్రరూపంలో దర్శనమిస్తున్నాడు ఇక్కడ పరశురామేశ్వరుడు. సో ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్తారు. సో కాబట్టి వెరీ ఏన్షియంట్ శైవ టెంపుల్ ఇన్ ఆంధ్రదేశ్, వాట్ దట్ ఈస్ గుడిమల్లం. సో కాబట్టి ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ద మెయిన్ డైటీ వాస్ పరశురామేశ్వర. అందువల్ల ఇది చాలా ఇంపార్టెంట్ అవుతుంది అనేది చూస్తారు. అంతేకాకుండా వీరాపురం శైవ ఆలయాలు, కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి వీరాపురం శైవ ఆలయాలు కూడా మనకు ఆ ప్రత్యేకతను తెలియజేస్తున్నాయి. సో మహారథి వంశస్థులు నిర్మించిన వీరాపురం శైవ ఆలయాలు 3 రకాలుగా ఉన్నాయి. ఏక గర్భగృహ వరండ, త్రికూట ఆలయాలు. సో కాబట్టి త్రికూట ఆలయాలుగా ప్రఖ్యాతిగాంచినటువంటి శాతవాహన కాలం నాటి శైవ ఆలయాలు ఏవి అంటే వీరాపురం శైవ ఆలయాలు త్రికూట ఆలయాలుగా పేరుగాంచాయి అని మనం పేర్కొంటాం. ఇవన్నీ సో ఆంధ్రదేశంలో శాతవాహనుల కాలంలో శైవము వర్ధిల్లింది అనడానికి ప్రధానమైనటువంటి ఆధారాలు అవుతాయనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో రైట్, నెక్స్ట్ ఇక్కడ శైవం గురించి చెప్పినప్పుడు వైష్ణవము శైవము అనేది ఆయన. ఇక సో మనకి భాగవత మతం సో శాతవాహనుల కాలంలో ఆంధ్రదేశంలో తొలిసారిగా భాగవత మతం అనేది వచ్చింది అని అంటారు. భాగవత మతంలో ప్రధానమైనటువంటి వారు ఎవరు? కృష్ణుడు. భాగవత మతం కృష్ణుడు. ఆ భారతదేశంలో అధికారికంగా దీని గురించి ఎలా తెలిసిన మనకు మధ్యప్రదేశ్లో విదిశాలో ఉన్న సో మనకు బెసనాగర శాసనంలో భాగవత మత ప్రస్తావన కనపడుతుంది. బెసనాగర శాసనం ఇది గ్రీకులు వేశారండి. హిలియోడేరస్ అనేటువంటి అతను వేశారు. సో హిలియోడేరస్ వేసిన బెసనాగర శాసనంలో భాగవత మతం ప్రస్తావన ఉన్నది. ఇది విదిశాలో ఉన్నది. విదిశా మధ్యప్రదేశ్లో ఉన్నది. అండ్ వన్ మోర్ పాయింట్ ఈస్ దే సార్,
ఇది ఆంధ్రదేశంలో కృష్ణుడు రెండవ రాజు శాతవాహన రాసిన కృష్ణుడి కాలంలో ఆంధ్రదేశంలోకి ప్రవేశించింది. నానాఘట్టి శాస్త్రంలో దీని ప్రస్తావన ఉన్నది. ఇక శాతవాహనులు భాగవత మతం చెప్పినప్పుడు ఇవి చూస్తారు. కృష్ణుడి సోదరుడు బలరాముడు గుర్తు నాగలి, అది కూడా పరీక్షలు అడిగాడు. బలరాముడు గుర్తు నాగలని. ఈ బలరాముడికి మరొక పేరు ఉన్నది శంకర. బలరాముడికి మరొక పేరు శంకర. These are the very important and noteworthy points in the case of Bhagavata religion, so which was flourished during Satavahana period much and much more and corner to corner in Andhra Desha. And now come Jainam. సో శాతవాహనులు జైనం గురించి చెప్పినప్పుడు రెండు మూడు అంశాలు మీతో ప్రస్తావించాల్సి ఉంటుంది. జైనం శాతవాహనుల కాలంలో జైనము ప్రస్తావించబడింది అంటే వాట్ ఈస్ ద మెయిన్ పాయింట్? తొలి శాతవాహనులు జైనులు. ఫస్ట్ పాయింట్ అదే అడుగుతాడండి. తూర్పు చాళుక్యుల్లో కూడా అడుగుతాడు. జైన మతాన్ని అనుసరించిన తొలి తూర్పు చాళుక్య రాజు ఎవరు అని, విమలాదిత్యుడు. అట్లాగే ఇక్కడ కూడా మనకి శ్రీముఖుడు అంటే సిముఖుడు అంటే శాతవాహన స్థాపకుడు జైనాన్ని అనుసరించాడని తెలుస్తుంది. అండ్ వన్ పాయింట్. రెండో పాయింట్ ఏమిటి అంటే జైనాన్ని అనుసరించడానికి ఈ సిముఖుడికి గురువుగా వ్యవహరించిన జైనముని ఎవరంటే కాలకాచారి. శాతవాహనుల కాలంలో తొలి జైన గురువుగా పేరుగాంచాడు కాలకాచారి. బట్ వన్ పాయింట్ ఇస్తే పేరుగాంచిన జైనముని ఎవరు అంటే కొండ కుందాచార్యుడు. కొండ కుందాచార్యుడు పేరుగాంచినటువంటి జైనముని. ఈ కొండ కుందాచార్యుడు ఎవరు? అనంతపురం జిల్లా కొనకొండలో నివసించిన జైనముని కొండ కుందాచార్యుడు. అతను గొప్పగా ఆంధ్రదేశంలో జైన విస్తరణకు తోడ్పాటునందించాడు తన ప్రతిభా పాటువారంతో. అనేక గ్రంథాలు రాశాడు. ఆయన రాసిన సమయసారం చాలా ప్రఖ్యాతగాంచింది. లాస్ట్ టైం ఆ పెట్టి అడిగాడు. సమయసారం జైనంలో శ్వేతాంబరులు దిగంబరులు రెండు శాఖలని మీకు తెలుసు. ఈ శ్వేతాంబరులకు దిగంబరులకు ప్రామాణికమైన గ్రంథం ఏదంటే సమయసారం అంటే. ఆ సమయస్మారాన్ని ఆయన రచించాడు. ఇది జైనంలో ఉన్న స్వాద్వాత సిద్ధాంతం పైన ఆధారపడి రాసినది అంటారు. మరి జైనంలో సమయసారం రాసిన ఆయనే మూలసారం ఆయన సారం నియమసారం ప్రవచన సారం ఇవి ఆయన రాయడం జరిగింది. ఒక్కోదాన్ని 2 సార్లు పలికాను మీకోసం. రాస్తూ ఉంటే గంటల టైం జరుగుతుంది. హిస్టరీ కదండి, చాలా టైం పడుతుంది. ఇంకా ఇది సూటిగా సరళంగా చెప్తుంటే ఈ మాత్రం, ఇక ముందుకెళ్తే ఇంక అంతే టైం. నెక్స్ట్ ఇంకొక పాయింట్ కూడా ఉందండి జైనంలో. ఇతను మంచి విద్యా కేంద్రాలను ఏర్పాటు చేశాడంటే కొండ కుందాచార్యుడు. అతను ఏర్పాటు చేసినటువంటి ప్రముఖ కేంద్రం మూల సంఘం. ఈ మూల సంఘానికి అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. ఇతను ఏర్పాటు చేసినటువంటి విద్యా కేంద్రానికి గచ్చలు అని పేరు, వాటికే వక్ర గచ్చలు అని పేరు. అవే సరస్వతి కేంద్రాలుగా ఆంధ్రదేశంలో పేరుగాంచాయి. మీరు ఇంకొంచెం విష్ణుకుండీలో పల్లవులకి వెళ్తే గటికలు అనే పేరు వింటారు. గటిక అంటే విద్యా కేంద్రం. అదే ఉర్దూలో మదరసా అంటే విద్యా కేంద్రం వారికి. మనకి ఈ రకంగా జైనం. మరి ఈ జైనంలో మరొక క్యారెక్టర్ ఉన్నాడు, సంప్రాంతి అనేటువంటి అతను ఆంధ్రదేశంలో జైన మత విస్తరణకు కృష్ణానది తీరంలో తోడ్పాటును అందించాడండి. అందుకే ఇతన్ని ఏమంటారో తెలుసండి, జైన అశోకుడు అంటారు. ఇతన్ని జైన అశోకుడు అంటే బౌద్ధానికి అశోకుడు ఎలాగో జైనానికి ఆ సంప్రాంతి అలాగా. వడ్లమానపురం అని గుంటూరులో ఉంటుందండి. అలా జైన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తూ కూడా ఇతనే సంప్రాంతి వడ్లమాను కేంద్రం. ఇక బౌద్ధం గురించి వివరిస్తాం. బౌద్ధము శాతవాహనుల కాలంలో బాగా ప్రాచుర్యంలో పేరు ప్రఖ్యాతులు సాధించినది బౌద్ధము అని అంటారు. బౌద్ధంలో అనేక శాఖలు ఉన్నాయి. అందులో శాతవాహనుల కాలంలో బౌద్ధంలో పేరుగాంచిన శాఖ ఏది? మహాసాంఘిక. ఈ మహాసాంఘికం అనేటువంటిది బాగా పేరుగాంచినటువంటి బౌద్ధ శాఖ ఆంధ్రదేశంలో అని. దీనికి మూల పురుషుడు మీకు తెలుసు, ఆచార్య నాగార్జునుడు మహాసాంఘికానికి లేక దీనికి మహాయానానికి మూల పురుషుడు. అటువంటి బౌద్ధం ఇక్కడ బాగా ప్రఖ్యాతగాంచింది. ఆంధ్రలో బౌద్ధం అనే టాపిక్లో దీన్ని బాగా వివరంగా చెప్తాను.
అప్పుడు శాతవాహనుల కాలానికి కన్ఫైన్ అవుతున్నాం, అంటే పరిమితి అవుతున్నాం. ఇక శాతవాహనుల కాలంలో బౌద్ధం బాగా ప్రాచుర్యంలో ఉందన్నాం. అందులో ప్రాచుర్యంలో ఉన్న శాఖ మహాసాంఘికం అన్నాం. ఆచార్య నాగార్జునుడు చాలా గొప్ప ప్రోత్సాహాన్ని అందించాడు. అతనికి తెలుసు, ఇండియన్ ఐన్స్టీన్ అంటారు, అతన్ని ఇండియన్ మార్టిన్ లూథర్ కింగ్ అంటారు, రెండవ బుద్ధుడు అంటారు. ఇంత గొప్ప పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి ఇతను 24 గ్రంథాలు రాశాడండి. అవన్నీ సంస్కృతంలో ఉన్నాయి. 24 గ్రంథాలు రాశాడు, అవన్నీ సంస్కృతంలో ఉన్నాయి. మరి మనం ఆలోచన చేసినప్పుడు ఇతను మహాప్రజ్ఞ పారమిత పిండితార్థ అనే గ్రంథాన్ని రాశాడు. ఈ మహాప్రజ్ఞ పారమిత పిండితార్థ అంటే విజ్ఞానానికి సరిహద్దు అని. రసరత్నాకరం గొప్ప పాయింట్ అండి ఇది. ఇందులో శ్రేయో రాజ్య సిద్ధాంతం గురించి వివరించడం జరిగినది. రసరత్నాకరం చాలా ఇంపార్టెంట్ మనకు పరీక్షల్లో. శ్రేయో రాజ్యము, ఓకే, రసరత్నాకరం శ్రేయోరాజ్య సిద్ధాంతం ఇందులో ఉంది. ఇక సుహృల్లేఖ మీకు అందరికీ తెలుసు, యజ్ఞశ్రీ శాంతకర్ణికి రాసిన లేఖల సారాంశం. అందుకు స్పందించిన యజ్ఞశ్రీ బౌద్ధానికి విశేషంగా తోడ్పాటును అందించాడు. ఆచార్య నాగార్జునుడి కోసం 5 అంతస్తులతో ఒక బౌద్ధ విహారాన్ని నిర్మించాడు. నెక్స్ట్ శిల్పకళలో చెప్తానది శ్రీపర్వతం, గుంటూరు జిల్లాలో. మరి అతను రాసినది ఇంకా శూన్య సప్తతి అనేది రాశాడు. విగ్రహ వ్యావర్తిని, సాన్యమూల శాస్త్రం, దశ విభాస శాస్త్రం, ఇవన్నీ కూడా ఆచార్య నాగార్జునుడు రాసినవి. అటువంటి ఆచార్య నాగార్జునుడిని యజ్ఞశ్రీ శాతకర్ణి కుమారుడైన యువరాజు హత్య చేశాడు అని మనకు చెప్పబడుతోంది. అది ఎట్లా హత్య చేశాడని నీకెట్లా తెలుస్తుంది? సో కథా సరిత్సాగరంలో ఈ అంశాన్ని రాయబడి జరిగినది. వెరీ ఇంపార్టెంట్. ఆచార్య నాగార్జునుడు హత్య వివరాలు ఏ గ్రంథంలో ఏ సాహిత్యం చెప్పబడింది అనేది వచ్చే పాయింట్. అది కథా సరిత్సాగరంలో చెప్పబడినది. మరొక విశేషాన్ని మీరు చూడండి. ఇంకా ఈ ఆచార్య నాగార్జునుడి గురించి చెప్పినప్పుడు కథా సరిత్సాగరంలో ఈ విధంగా మనకు చెప్పబడినది. అతను శ్రీపర్వతం వద్ద ఒక గొప్ప విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశాడు. అదే శ్రీపర్వత విశ్వవిద్యాలయం. కొన్ని వేల మందికి చదువులను నేర్పినటువంటి విశ్వవిద్యాలయం. ఆంధ్రదేశ సంస్కృతిని మప్పిన విశ్వవిద్యాలయం. ఆంధ్రదేశాన్ని ప్రపంచ బౌద్ధ పటంలో నిలిపినటువంటి విశ్వవిద్యాలయం. అంత గొప్పది కాకపోతేనండి, టిబెట్లోని లాసా విశ్వవిద్యాలయానికి ప్రోత్సాహం అందించిందంటే ఎంత గొప్పదో మరి చూడండి. భారతదేశంలో అనేక ఉన్నాయి కదా, నలంద, ఉద్దాండపురి, జగద్దాల, విక్రమశిల, ఇన్ని విశ్వవిద్యాలయాలు ఉన్నా శ్రీపర్వత విశ్వవిద్యాలయం తరహాలో టిబెట్లోని లాసా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయబడింది. ఇన్ ది లైన్స్ ఆఫ్ శ్రీపర్వత యూనివర్సిటీ. దిస్ ఈస్ ది ఇంపార్టెంట్ థింగ్. అందువల్ల మనకు ఆచార్య నాగార్జున ఇంత గొప్పగా పేరుగాంచినాని. మరి అతను ఇండియన్ ఐన్స్టీన్ ఎందుకన్నారు? థియరీ ఆఫ్ రిలేటివిటీ గురించి చెప్పాడు. వివిధ పదార్థాల మధ్య ఉన్న సంబంధాల గురించి వివరించాడు. ఆ సాపేక్షతను వివరించాడు కాబట్టి ఇండియన్ ఐన్స్టీన్ అని ఆచార్య నాగార్జునుడికి పేరు. 24 గ్రంథాలు రాసినటువంటి ఈ మహోన్నత బౌద్ధ ప్రచారకర్త మనకు ఆంధ్రదేశానికి చెందినవాడు. అతని జన్మస్థలంపైన అనేక భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఆంధ్రదేశంలో బౌద్ధమత విస్తరణకు ఆయన చేసిన సేవ నిరుపమానం, అనూహ్యం, అభినందించదగ్గది అని చెబుతారు. రైట్. నెక్స్ట్ మీరు కానీ చూస్తే మరి అనేక రకాలుగా మనం మాట్లాడుతున్నప్పుడు ఈ ఆచార్య నాగార్జునుడు మనకి ప్రతీత్య సముత్పాత సిద్ధాంతము చెప్పారు. స్ట్రైట్గా బిట్ అడిగే అవకాశం ఉందండి. ప్రతీత్య సముత్పాద సిద్ధాంతం ఏ మతానికి చెందిందని అడిగే అవకాశం ఉంది. లేక ఎవరు ప్రపోజ్ చేశారు అంటే నాగార్జున ప్రోపౌండెడ్ దిస్ థియరీ, ప్రతీత్య సముత్పాద థియరీ. అండ్ వన్ పాయింట్ ఇస్తే ఇది శూన్య సిద్ధాంతము అని దీనికి పేరు. శూన్య సిద్ధాంతం అని పేరు. ఇక్కడ బౌద్ధం గురించి చెప్పినప్పుడు బౌద్ధానికి బాగా ప్రాధాన్యతనిచ్చింది ఎవరు? మనకి బౌద్ధానికి గౌతమిపుత్ర శాతకర్ణి కాలం వైష్ణవం ఎంత బాగా ఆదరణ కల్పించాడో బౌద్ధానికి కూడా ఆదరణ కల్పించాడండి. వారి మాతాశ్రీ గౌతమి బాలశ్రీ అనేక బౌద్ధ విహారాలకు దాన ధర్మాలు చేశారు. విష్ణుదత్త అనేటువంటి ఆమె నాసిక్ విహారానికి 3500 కర్షపణాలను విరాళంగా ఇచ్చిందండి. 3500 కర్షపణ. ఏం కర్షపణ? పణ అంటే నాణ్యం, కర్షపణ రాగి నాణ్యం అండి. 3500 రాగి నాణ్యాలను ఆమె విరాళంగా ఇచ్చిందట.
నాసిక్ విహారానికి. నాసిక్ విహారం ఎక్కడుందండి? మహారాష్ట్రలో ఉన్నది. సరే అండ్ వన్ పాయింట్ ఈజ్ దే, అట్లాంటి గొప్పమైనటువంటి దీంట్లో మహాయాన బౌద్ధం అనేది రెండుగా విడిపోయినది ఆంధ్రదేశంలో. ఒకటి పరిమిత యానము, రెండు మంత్రయానము. మహాయానం అనేది ఎలా విడిపోయింది ఇక్కడ రాస్తున్నాను చూడండి. మహాయానము లేక మహాసాంఘికం రెండు ఒకటేనండి. ఇది పరిమిత యానము, పరిమిత యానం. రెండోది ఏంటండి? సో మంత్రయానం ఇలా విడిపోయిందండి. ఈ మంత్రయానమే తర్వాత కాలంలో వజ్రాయానంగా వచ్చినది. వజ్రాయానము ప్లీజ్ అబ్జర్వ్, మహాసాంఘికం లేక మహాయానం ఆంధ్రదేశంలో రెండు శాఖలుగా విడిపోయినది. పరిమిత యానం, మంత్రయానం. ఈ మంత్రయానం మళ్ళీ ఎట్లా విడిపోయిందండి? వజ్రాయానంగా రూపాంతరం చెందింది. ఈ వజ్రాయానం అంటే మరేమీ లేదు, అమరావతి ఆంధ్రదేశంలో వజ్రాయానానికి ప్రఖ్యాతగాంచింది. ప్రపంచంలో పేరుగాంచిన వజ్రాయానానికి టిబెట్ అండి. అందుకే టిబెట్లో ఎక్కువ వజ్రాయాన గ్రంథాలు మనకు దొరుకుతాయి. అదిశ దీపాంకరుడని వజ్రాయానానికి సంబంధించి అనేక గ్రంథాలు రాశాడు, చరిత్రలో చదువుతారు. మరి ఆంధ్రదేశంలో వజ్రాయానాన్ని బాగా పాపులర్ చేసింది ఎవరంటే సిద్ధనాగార్జునుడు. సిద్ధనాగార్జునుడి గురించి గొప్పగా అడిగే అవకాశం ఉంది, జాగ్రత్తగా చూడాలి. సిద్ధనాగార్జునుడు గురించి మొదట ప్రస్తావన ఎక్కడ దొరుకుతుంది మీకంటే గౌరణ రాసిన నవనాథ చరిత్రలో దొరుకుతుందండి. ఎక్కడండి? గౌరణ రాసిన నవనాథ చరిత్రలో దొరుకుతుంది. అలా గౌరణ రాసిన నవనాథ చరిత్రలో దొరికిన అద్భుతమైనటువంటి సిద్ధనాగార్జునుడు రసవాదంలో ప్రముఖుడు. అనేకమైనటువంటి రససిద్ధులు ఔపోసన పట్టాడు, అవగాహన చేసుకున్నాడు, శిష్య బృందానికి తెలియజేశాడు. వాటిని ఆంధ్రదేశానికి బయలుదేరి ఇతను నాగార్జునకొండ శ్రీపర్వతం వద్దకు వచ్చి అటుగా బయలుదేరి మనకు ఎక్కడ స్థిరపడ్డాడు, ఎక్కడ మందుల ప్రయోగశాలను ఏర్పాటు చేశాడు అన్నది పరీక్షల కోణంలో చాలా ఇంపార్టెంట్ అని దయచేసి మీరు గుర్తుపెట్టుకుంటాడు. అది ఎల్లేశ్వరం, శ్రీపర్వతానికి కొద్దిగా ఉంటుంది దగ్గరలో. అక్కడ ఎల్లేశ్వరం వద్ద ఆయన స్థిరపడ్డాడు. అక్కడ మందుల ప్రయోగశాలను ఏర్పాటు చేసుకోవడం జరిగినది. అందుకే సిద్ధనాగార్జునుడు దేనిలో ప్రఖ్యాతిగాంచాడు? రసవాదం. రసవాదాన్ని ఉపయోగించి దేన్ని తయారు చేశారు? బంగారాన్ని తయారు చేయడం జరిగినది. అటువంటి సిద్ధనాగార్జునుడి యొక్క జన్మ దానిపైన అనేక భిన్నాభిప్రాయాలు మనకు ఉన్నాయి. ఇక మనం సిద్ధనాగార్జునుడి గురించి మనం చెప్పినప్పుడు ఇన్ని రకాలుగా మనం చెప్పడం జరిగినది. ఇక ప్రపంచ పటంలో మనకు బౌద్ధం ఎలా ఉన్నది? ఆంధ్రదేశంలో 5 ప్రధాన బౌద్ధ శాఖలు ఉన్నాయి. ఆంధ్రలో బౌద్ధంలో కూడా చెప్తాము, కానీ ఇక్కడ మరొకసారి వివరిద్దాం. సో ఆంధ్రలో 5 ప్రధాన బౌద్ధ శాఖలు వర్ధిల్లి విరాజిల్లి ప్రాచుర్యంలోకి వచ్చి ప్రపంచ బౌద్ధ పటంలో ఆంధ్రదేశాన్ని సగర్వంగా నిలిపాయి. అందులో మనం చూస్తే పూర్వశైలవాదము. పూర్వశైలవాదం. ఈ పూర్వశైలవాదానికి ప్రధాన కేంద్రం ఏది? అమరావతి. పూర్వశైల కేంద్రానికి ప్రధాన కేంద్రం అమరావతి. అండ్ వన్ అపరశైలవాదము. ఈ అపరశైలవాదానికి ప్రధాన కేంద్రం నాగార్జునకొండ. నాగార్జునకొండ. అట్లాగే ఉత్తర శైలవాదము. సో ఉత్తర శైలవాదము. సో మనం కానీ గమనించినప్పుడు ఉత్తర శైలవాదము జగ్గయ్యపేట. ఉత్తర శైలవాదం జగ్గయ్యపేట. సో నెక్స్ట్ మనకి రాజగరికావాదము. రాజగరికావాదము. రాజగరికావాదానికి ప్రధాన కేంద్రం గుంటుపల్లి. రాజగరికావాదం ప్రధాన పదం గుంటుపల్లి. నెక్స్ట్ సిద్ధార్థికావాదము. సిద్ధార్థికావాదం ప్రధాన కేంద్రం గుడివాడ. అయితే ఇవి ఆల్రెడీ వీటిపైన అనేకసార్లు పరీక్షలు ఇచ్చేశారు కాబట్టి దీనిపైన అంత ఫోకస్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ రకంగా శాతవాహనుల కాలంలో బౌద్ధము వర్ధిల్లిందని చెప్పవచ్చు. గాట్ ఇట్. ఈ రకంగా మనం చదువుకోగలిగితే మంచి మార్కులు మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో గ్రూప్ 2 అభ్యర్థులారా చాలా జాగ్రత్తగా ఉండండి. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి. సీనియర్స్ సలహాలు తీసుకుని గట్టిగా వెళ్ళండి. అందరూ కూడా మనం నిర్వహిస్తున్నటువంటి గొప్ప ప్రోగ్రాం 200 PDF ప్లస్ 200 టెస్ట్ సిరీస్ ఉపయోగించుకోండి. చక్కటి నాలెడ్జ్ వస్తుంది. డెఫినెట్గా మీరు అమృత బాండం లాంటి ఆ కార్యక్రమాన్ని మీరు అందుకుంటారని ఆశిస్తూ ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ గుడ్ లక్.